నమస్తే అండి. నా పేరు ఫణికుమార్ శర్మ, విజయనగరం. కొడుకుల ఫణికుమార్ శర్మ, పురోహితం, అపరవేత్తని. ఇప్పుడు గురువుగారికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మరణానంతరం జరిగేటువంటి జీవుడికి వచ్చేటువంటి సమస్యలు ఏంటని నన్ను అడిగారు. దాని గురించి నాకు తెలిసింది ఏదో కొంచెం సూక్ష్మంగా చెప్తున్నాను అనమాట. మరణానంతరం మరణం అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరం మాత్రమే శిథిలం అయిపోయిన తర్వాత మరణం వ్యాప్తి చెందుతుంది. ఆత్మకి మరణం లేదు. మరణం తర్వాత ఏం జరిగిందో అంత్యక్రియలని అందరూ అనుకుంటారు. అంత్యక్రియలు కాదు, ఇవి ఆదిక్రియలనే నేను అనుకోవచ్చు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆదిక్రియ, అంత్యక్రియలు అయితే కావు. మొదట జరిగింది ఏంటంటే, శరీరం ముసలితనం వచ్చిన తర్వాత లేదా మరణం సంభవించడానికి ముసలితనం కూడా అవసరం ఉండదు. వారి కాలం పూర్తి అయిపోయిన తర్వాత వారు మరణించడం జరుగుతుంది. కొందరు ఉదాహరణకి వయసు పూర్తి అయిపోయి చనిపోయిన వాళ్ళు కొందరు, యాక్సిడెంట్లుగా మరణం చెందిన వాళ్ళు కొందరు, సూసైడ్గా మరణం చెందిన వాళ్ళు కొందరు. వీళ్ళు కారణాలు ఏదైనా మరణం సంభవిస్తుంది. వ్యాధిగ్రస్తులు కొందరు, అలాగే ఉపద్రవాల వల్ల మరణాలు సంభవించే వాళ్ళు కూడా ఉంటారు. వీరందరికీ కూడా మరణానంతరం జీవుడు ఏమైంది అనేటువంటి ప్రశ్న చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. తొలుత ఏమవుతుందంటే, 2 గడియల కాలంలో జీవుడు 2 గడియలు అంటే 1 గంటన్నర కాలంలో, గంటన్నర కాలంలో జీవుడిని యమధర్మరాజు దగ్గరికి యమదూతలు ప్రవేశపెట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడతారు. దాని దూరం ఎంత ఉంటుంది? సుమారుగా మన వ్యాసుల వారు చెప్పిన లెక్క ప్రకారం 1,82,000 అక్షోణీయుల కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి నైరుతి దిశగా ఉంటుందన్నమాట యమలోకం. అయితే ఈ యమకింకరులు తీసుకువెళ్ళి ప్రవేశపెట్టి యమధర్మరాజు దగ్గర ప్రవేశపెట్టిన ఆత్మని తిరిగి మరణం చెందినటువంటి జీవుడి దగ్గర మాత్రం విడిచిపెడతారు. తదనంతరం ఈ యొక్క పుత్రులు చేసినటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటి రోజు చేసేది ఏంటంటే, దహన ప్రక్రియ చేస్తారు. దహనము అంటే దేహము అంటే దహించబడేది అని దాని యొక్క అర్థము. అంటే దేహము అంటే ఒక కర్రతో సమానము. జీవుడు మరణానంతరం ఈ దేహం దహించబడేది అని అర్థం. అందుకే దేహము అంటారు. కొందరు పార్థివ దేహం, మరణదేహం మన అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ దేహాన్ని దహనం తర్వాత ఆత్మకి మరణం లేదు కనుక, దేహంలో ఉండేటువంటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులు శరీరాన్ని విడిచిపెడితే మరణం సంభవిస్తుంది. కనుక ఈ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులన్నింటినీ కూడా ఒకచోటగా చేర్చుకొని ప్రతిరోజు పుత్రుల చేత నిత్య విధి, ఒక్కొక్క రోజు కూడా 1వ రోజు, 3వ రోజు లగాయతూ 10వ రోజు వరకు కూడా నిత్య విధి అనేటువంటి ప్రక్రియ చేయిస్తూ, తల్లి గర్భంలో శిశువు జన్మించడానికి 10 మాసాలు ఎలా అయితే అవసరం పడుతుందో, ఈ జీవుడికి కొత్త శరీరం కావడానికి తయారు చేసుకోవడానికి 10 రోజులు పడుతుంది. శీర్షాది అవయవాలు అంటే శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి అవయవాలు ఏర్పడి ఆ శరీరంలోకి ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ స్థూల శరీరాలు అనుకుంటాం మనం. అలాగే ఈ సూక్ష్మ శరీరాన్ని భోగ శరీరం అంటే ఈ యొక్క పిండ శరీరం ద్వారా ఏర్పడినటువంటి శరీరాన్ని యమలోకంలో యమకింకరుల ద్వారా తీసుకువెళ్ళి 10 నాటి తర్వాత ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టేయడానికి యమలోకానికి మొట్టమొదటి ప్రారంభ కాలంలో వైతరిణి అనేటువంటి నది ఉంటుంది. ఈ నదిని దాటితే కానీ యమలోకంలోకి వెళ్ళలేరు. ఈ యమలోకం దగ్గరికి వెళ్ళాలి అంటే 12వ రోజు, 11వ రోజు ప్రక్రియ షోడశకర్మ అయిన తర్వాత సపిండీకరణం ప్రారంభంలాగా అయితే జీవుడికి ప్రయాణం మొదలవుతుంది. ఈ లోకం నుంచి వాళ్ళకి 16 మజిలీలు ఉంటాయి. ఈ 16 మజిలీల్లో 16 చోట్ల వీళ్ళని ఆపుతారు. ఈ 16 మజిలీల్లో ప్రతి నెల వీళ్ళు పెట్టిన మాసికాల ద్వారా, తిలోదక పిండ ప్రధానాల ద్వారా వచ్చినటువంటి ఆహార నీరుని వాళ్ళకి అక్కడ అందజేస్తారు. సుమారుగా ఇక్కడ మనం భోజనం చేస్తే వారికి కడుపు ఎలా నిండుతుందేమో అని అందరికీ అనుమానం రావచ్చు. ఇక్కడ తిలోదకం వెళ్తే వాళ్ళకి నీరు ఎలా వస్తుంది అనేది రావచ్చు. కానీ భారతదేశం అనేక పూర్వమైనటువంటి దేశం. ఇక్కడ వ్యాసుల వారి ద్వారా వచ్చినటువంటి చతుర్వేదాలు, అష్టాదశ పురాణాల ద్వారా వారు మనకు అందజేసిన విధానం ఏంటంటే, ఆన్లైన్ ప్రక్రియ అనేది ఇవాళది కాదు, అనేక కోట్ల సంవత్సరాల నుంచి కూడా నడుస్తోంది ఇదే ఆన్లైన్ ప్రక్రియ. అలాగనే వీరు వదిలిన తిలోదకాలు, వీళ్ళు వదిలిపెట్టినటువంటి ధర్మోదకాలు, 10 నాటి చేసినటువంటి ధర్మోదకాల వల్ల వాళ్ళకి నీరు అనేది అందుతుంది. తదుపరి వీళ్ళు ప్రయాణంలో మార్గ మధ్యలో 16 మజిలీలు ఉంటాయి. ఒక్కొక్క మజిలీలో వీళ్ళు పెట్టిన మాసికం ద్వారా వాళ్ళకి ఆహారం, వాళ్ళకి కావాల్సిన నిత్య సరుకులు అందుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ మజిలీల్లో పెట్టే మాసికం వీళ్ళకి 1 నెల కాలం అయితే, భూమండలంలో ఏ ఒక్కళ్ళకి ఏ ప్రదేశంలోని ఒక సమయం, నిర్ధారణ సమయం ఉండదు.
అంటే సుమారుగా భారతదేశంలో ఉండే సమయం వేరే దేశంలో సమయం తేడా ఉంటుంది. మనలో మనకి అనేక ప్రాంతాల్లో సమయం తేడా ఉండేటట్లుగానే ఈ భూమండలాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడికి నెలకి ఒకరోజు, మనకి 30 రోజులు అవుతుంది. అంటే వాళ్ళకి ఒకరోజు మాత్రమే చెందుతుంది. అలా 16 మాసికాలు వెళ్ళుకుంటాయి. మధ్యలో త్రైపక్షం 45 రోజులు, చనిపోయిన నుంచి 171 రోజు, అలాగే సంవత్సరీకానికి ముందుగా వచ్చేటువంటి 15 రోజులు, ఇలాగా ఊనమాసికాలతో కలిపి 16 మాసికాలు కర్తల చేత పెట్టించడం జరుగుతుంది. తద్వారా సంవత్సరీకం నాటికి వీళ్ళు యమలోకంలోకి ప్రవేశిస్తారు. అంతవరకు వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి నెల వీళ్ళు ఒక మాసికం పెడితే నెల వీళ్ళకి ఒకరోజు అయితే వాళ్ళకి నెలకి మామూలుగా ఒకరోజే. అలాగే సంవత్సరీకం అయిన తర్వాత సంవత్సరానికి ఒకరోజు మాత్రమే అవుతుంది. వీరు ఇప్పుడు ఈ లోకం నుంచి యమలోకంలోకి వెళ్ళారు కదా, తదుపరి నిర్ణయాలు ఏంటంటే యమధర్మరాజు అనేటువంటి వారు ఎవరిని శిక్షించరు. ఆయన కేవలం అనుమతి మాత్రమే ఇస్తారు. ఈ యమధర్మరాజు గారి దగ్గర ఈ ఆత్మని ప్రవేశపెట్టిన తర్వాత వీరి యొక్క పాపపుణ్యాలన్నింటినీ కూడా నిర్ణయించి వాళ్ళ పుణ్యలోకాల్ని కలిగించేందుకు వీళ్ళు చేసేటువంటి పుణ్యాలని పాపాలని వాళ్ళు లెక్కకట్టి వీళ్ళకి పుణ్యలోక ప్రాప్తి లేదా స్వర్గలోక ప్రాప్తి లేదా పునర్జన్మ ప్రాప్తి అనేది ఆయన నిర్ణయిస్తారు. తద్వారా ఈ జీవుడికి పునర్జన్మ అనేది ప్రవేశపెట్టాల్సి వస్తే వారది పునర్జన్మ ప్రవేశపెడతారు, లేదా శాశ్వత స్వర్గలోకంలో ఉండాలనేటువంటిది యమధర్మరాజు వారు నిర్ణయిస్తారు. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఈ భూలోకంలో ఉన్న, యమలోకంలో ఉన్న, స్వర్గలోకంలో ఉన్న ఎప్పుడు తండ్రి పేరు మాత్రమే చెప్పుకోవాలి. ఎవరైనా సరే వారికి మాత్రం వారి యొక్క తండ్రి పేరు చెప్పవలసి వస్తుంది. లేదా వాళ్ళ తండ్రి, తాత, ముత్తాతల పేరు చెప్పుకుంటే కానీ ఎవరి లోకంలో ప్రవేశం జరగదు. ఇక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా. అలాగే వీళ్ళు మరణానంతరం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేసరికి తత్పితుహు, తత్పితామహ, తత్ప్రపితామహ, వాళ్ళు పూర్వీకులు మరణానంతరం ఎక్కడికి ప్రవేశం చెందారో వారి యొక్క ప్రదేశాల్లోకి వీళ్ళని ఈ యొక్క జీవుడిని అప్పచెప్పడం జరుగుతుంది. దీన్నే మామూలుగా మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే డిపాజిట్. దీన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే తత్పితుహు, పితామహ, ప్రపితామహ ఈ 3 లోకాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళని సంస్కృతంలో వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా చెప్తారు. వసు అంటే భూమి, రుద్ర అంటే రుద్రలోకం, ఆదిత్య అంటే సూర్యలోకం. వసు, రుద్ర, ఆదిత్య లోకాలుగా చెప్పబడేటువంటి ఈ 3 లోకాల్లోకి ఇప్పుడు తొలుత మరణం చెందిన వారు వసు రూపంలోకి వెళతారు. వారి తర్వాత మనవులు రుద్రలోకంలోకి, తర్వాత వాళ్ళ జనరేషన్ వాళ్ళు వచ్చే ధరకు వీళ్ళకి ఆదిత్యలోకంగా వీళ్ళకి ప్రమోట్ చేయబడుతూ ఉంటారు. ఆఖరి ఆయనని ఎవరైతే చతుర్థ పురుషుడు ఉంటారో వారిని అక్కడి నుంచి శాశ్వత స్వర్గలోక నిత్య నివాస సిద్ధిరస్తు అని చెప్పుకొని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళని డిలీట్ చేయడం అంటే మనం మళ్ళీ ఇప్పుడు ఇన్వైట్ చేసుకోవడం అనమాట. ఇతన్ని డిపాజిట్ చేసాం. చతుర్థ పురుషుడు ఎవరైతే ఇప్పుడు వారి యొక్క తాత, ముత్తాత, వృద్ధ పితామహుడు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జనరేషన్లోకి వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంది. చతుర్థ పురుషుడు ద్వారా వీరి ఎవరైతే మరణం చెందారో వారి కుటుంబంలో, వారి కుటుంబీకులకి, వారి ఇంటి పేరు గల వాళ్ళకి ఎవరైనా వారు మళ్ళీ జన్మించి ఉండవచ్చు. దీన్ని సైన్స్ విధంగా చెప్పుకోవాలంటే 4 తరాల జీన్స్ అని కూడా చాలామంది వైద్యులు చెబుతూ ఉంటారు. 4 తరాల ఆచారాలు కానీ, 4 తరాల తెలివితేటలు కానీ, లేదా 4 తరాల అలవాట్లు కానీ, జ్ఞానం కానీ, సంపద కానీ వారి యొక్క జీన్స్ నుంచి వస్తుందని సైన్స్ ఆధారితమైనటువంటి డాక్టర్లు చెప్తూ ఉంటారు. మన వేదంలో ముందే చెప్పి ఉన్నది. 4 తరాల్లో 4వ తరమైనటువంటి వారు ఇప్పుడు మరణం చెందిన తర్వాత పూర్వీకులు చేసినటువంటి కర్మల ద్వారా 4వ జనరేషన్ మళ్ళీ పునఃసంతానంగా వీరి యొక్క వంశంలోకి అభివృద్ధి చెందుతుంది. ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని జాతులకి ఉంది. అన్ని జాతుల వాళ్ళు కొందరు మంత్రోక్తంగాను, కొందరు పురాణోక్తంగాను, కొందరు వారి పితృ అంటే తాత ముత్తాతలు చెప్పిన ఆచార ప్రకారంగాను కర్మలు హిందూ ధర్మంలో జరిపిస్తుంటారు. కర్మలు మాత్రం ఎవరి యొక్క కర్మలు ఆచారంగా చేసినప్పటికీ కూడా, శాస్త్రీయ విధానంగా వారి ఆచార విధంగా చేసినప్పటికీ కూడా, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం, అనేక నదులు వర్షం ద్వారా వచ్చినవన్నీ సముద్రంలోకి ఎలా కలుస్తాయో అందరూ కూడా ఏ రకాలుగా ఆచరించినా సరే వారి అందరి యొక్క సమస్యలు సముద్రంలో నదులు కలిసినట్టే ఈ యొక్క పరమేశ్వరుల్లోకి కలిసి ఆ రుద్ర రూప, వసురుద్ర, ఆది
అంతరిక్ష రూపాల్లోకి వెళ్ళి వాళ్ళందరూ పితృదేవతలుగా అయ్యి ఉండేటువంటి కింద అటువంటి తరాలు వాళ్ళందరికీ కూడా వంశాభివృద్ధి రస్తు అనేటువంటి ఆశీర్వచనిస్తారు. తద్వారా వంశంలో సుపుత్రికలు కూడా కలిగి వాళ్ళకి వంశం అభివృద్ధి అయ్యి దినదినాభివృద్ధి అయ్యి వాళ్ళంతా వాళ్ళ యొక్క వంశం పేరు దేశ దేశాల నుండి మారుమోగుతుంది. అందుకని ఈ యొక్క పితృదేవతల కార్యక్రమాలను ఎవరు కూడా వదిలిపెట్టకుండా ఇదే శ్రాద్ధం శ్రద్ధాభక్తులతో చేస్తారో వాళ్ళకి పితృదేవతల ఆశీర్వచనం వల్ల వంశాభివృద్ధి కలిగి సుపుత్రులు కలుగుతారు. వాళ్ళు మంచి జ్ఞాన సంపద కలిగి ఉండేటువంటి పిల్లల్ని పొందగలుస్తారు. సెలవు. ఒక క్వశ్చన్ అండి, అస్థికలు నీటిలోనే నిమజ్జనం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు? ఇప్పుడు దహనానంతరం దేహంలో ఉండేటువంటి అనేక అవయవాలు మిశ్రమం, అనేక కణం, అసలు దేహం అంటే ఒక కణం నుంచి ప్రారంభించి అది దేహంగా ఉత్పత్తి చెందుతుంది. దేహంలో ఉండేది చాలా వరకు సైన్స్ మనం చెప్పింది పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశాత్, ఇవి 5 భాగాలుగా మనకి ఉండేటువంటి పంచభూతాలను చెప్పుకుంటున్నాము. శరీరంలో శాస్త్రవేత్తలు లేదా వైద్యులు చెప్తారు 20-30% నీరే ఉంటుందని చెప్పేసి. అంటే వాళ్ళకి స్వేద రూపంలో నీరు పోసినా పోయినా స్వేద రూపంలో నీరు కనిపిస్తుంది. అలాగే శరీరంలో నుంచి స్నానానికి ముందు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే ఒళ్ళు తుడుచుకుంటే మట్టి వస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకపోయినా మట్టి అనేది శరీరంలో ఉంది. అంటే ఉయ్యాల్లో ఉన్న చంటి బిల్లడితో సహా మట్టి ఉంటుంది శరీరం మీద. అంటే మన శరీరంలోనే పృథివీ ఉంది, వాయువు ఉంది మన శరీరంలో, ఆకాశాత్, శరీరం వదిలిపెట్టిన ప్రతి చివరికి బిందువు కూడా ఆకాశమే. శరీరం కానిదంతా ఇదంతా ఆకాశం. పృథివీ, నీరు ఉంది, పృథివీ అంటే మట్టి, వాయువు ఉంది, జలం ఉంది, ఆకాశాత్, అగ్ని ఉంది. శరీరంలో అగ్ని లేకపోతే మరణమే. ఈ అగ్ని అనేది జఠరాగ్నిగా లోపల ప్రవేశించి జననం నుంచి మరణం వరకు ఉంటుంది. అంటే పంచభూతాలకి సరిపోయేటువంటి శరీరం మానవ శరీరం అన్నమాట. ఈ మానవ శరీరంలో మరణం తర్వాత కొన్ని యొక్క హిందూ శాస్త్రాలు కానీ కొన్ని హిందూ మతస్థులు కానీ ఖననం చేస్తారు, కొంతమంది దహనం చేస్తారు. ఇప్పుడు దహనం చేస్తున్న వాళ్ళ గురించి మనం చెప్పుకోగలిసినట్లయితే శరీరాన్ని ఈ పంచభూతాల్లో కలపడమే, ఈ పంచభూతాల నుంచి వచ్చిన శరీరాన్ని పంచభూతాలకి అప్పచెప్పేయడమే దీని యొక్క సిద్ధాంతం అనమాట. అంటే దహనం చేశారు, శరీరంలో అగ్ని ఉన్నది, అది ఆ అగ్నికి అప్పచెప్పారు. వాయువు ఉంది, వాయువు లేకుండా శరీరం కానీ అసలు మండింపబడదు వాయువు లేకపోతే. ఇది కూడా సైన్సే, వాయువు లేకపోతే మండదు. అలాగే నీరు, ఈ మిగిలినటువంటి ఏదైతే దహనం తర్వాత మిగిలిపోయినటువంటి భస్మము లేదా చితాభస్మం అంటారు కదా, దీన్ని తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో కలిపేయాలి. లేదా గంగా, గోదావరి పుణ్యనదుల్లో కానీ పుణ్యతీర్థాల్లో కానీ ప్రవహించే నదిలో కలపాలి. తద్వారా పృథివీ, ఆపహ, తేజస్సు అంటే సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కర్మలు ఆచరిస్తాము, చీకట్లో చెయ్యము. తేజో, వాయువు ఉండబట్టే దహనం అవుతోంది. ఆకాశాత్, ఖాళీ ప్రదేశం కూడా ఆ చితాభస్మానికి కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలకి అధిపతి అయినటువంటి ఈశ్వరుడి లోకం ఏదైతే ఉందో దానినే రుద్రభూమి అని కూడా పేరు పెట్టి పిలుస్తారు. శ్మశానం అని అనుకోకండి, అది రుద్రలోకం. రుద్రభూమి అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రుద్రభూమిలో ఈ యొక్క జీవుడిని యొక్క శరీరాన్ని దహనానంతరం ఈ యొక్క మిగిలినటువంటి చితాభస్మాలని ప్రవహించే నదిలో కలపడం ద్వారా, దానిలో కలపడం వల్ల ఏంటి ఉపయోగం, నీళ్ళలో కల్పిస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న చాలామందికి రావచ్చు. మనము ఆహారంగా తినాలి అంటే పంట నుంచి, మన భూమండలంలో పండేటువంటి పంటలు, వరి, అన్నం లేదా గోధుమలు ఇత్యాదులు ఏదైతే పండుతాయో, ఈ నదులు ఏ పంట ద్వారా మన ఆహారాన్ని భుజించామో అదే పంటకి మన శరీరం వెళ్ళి దానికి ఆహారంగా చేరుతుంది. మన ఈ యొక్క మానవ యొక్క శరీరంలో ఉండేటువంటి కాల్షియం, మినరల్స్ మిగతావి కూడా నీటి ద్వారా ప్రవహించి పొలాల్లోకి చేరి, ఏ వరి పొలం ద్వారా మనం ఆహారం పొంది భోజనం చేస్తామో ఈ 100 ఏళ్ళు 50 ఏళ్ళును అదే వరి పొలానికి మనం ఆహారంగా తిరిగి వెళ్తాం. ఇదే రీసైక్లింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మానవ శరీరాన్ని నదిలో కలపడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మానవ శరీరం మనకు ఉపయోగపడింది, మానవ శరీరం మొక్కలకి చెట్లకి ఉపయోగపడుతుంది ఈ చితాభస్మాలు. తద్వారా మరొక జనరోత్పత్తి అయ్యి వచ్చినటువంటి ఫల సంపదని మరో జనరేషన్ వాళ్ళు భుజిస్తారు. మనం ఏదైతే మొక్క నుంచి ఆహారంగా ఇన్నాళ్ళు తిని ఉన్నామో శాకాహారంగా, అదే మొక్కకి మనం ఆహారంగా కూడా వెళతాము. తదుపరి ఈ అస్థికలు కొన్ని కిలోమీటర్లు
కొట్టుకుంటూ నీటి ద్వారా ప్రయాణం చేస్తుంటాయి. ఎక్కడో దగ్గర అవి సాలగ్రామాలుగా మారుతూ ఉంటాయి. ఎవరో పుణ్యమూర్తులకి, పుణ్యలోకాలు అంటే జ్ఞానులకి ఈ సాలగ్రామాలు దొరకగానే వారు తీసుకువెళ్ళి ఎక్కడో దగ్గర పెట్టి పూజించుతారు. తద్వారా ఈ మానవుడు మహనీయుడు, పూజనీయుడు అవుతాడు. అది మన పూర్వీకుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ ప్రాసెస్‌లోని నల్ల నువ్వులని ఎందుకు వాడతారండి? తిలా పాప హరే నిత్యం. సృష్టిలో ఉండేటువంటి అనేక వస్తువులు, బంగారం, వజ్రం అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఖరీదైనటువంటి వస్తువులండి. కేవలం ఈ బంగారం, వజ్రాలు లేదా ప్లాటినం అనేటువంటి పదాలు చెప్పుకుంటే ఒక తులం వస్తువు దొరికితే వాళ్ళు ఈరోజు ఏదైనా రోడ్డు మీద దొరికి చాలా గొప్పవాడే, చాలా ఆనందంగా భావిస్తాడు. ఒక వజ్రం దొరికితే కోటీశ్వరుడు అయిపోతాడు రాత్రికే. కానీ ఈ వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితి. ఈ లోకంలో మన భారతదేశంలో ఉండేటువంటి డబ్బులు పక్క దేశంలో చెల్లవు. అలాగే పక్క దేశంలో ఉండేటువంటి డబ్బులు మనకు మారకం ఉండాలి. మధ్య నుంచి అటు తీసుకొస్తే ఇక్కడ చెల్లవు. అలాగే ఇక్కడ ఉండేటువంటి సువర్ణము లేదా రజితము మరొకటి అనుకుండే విలువైన వస్తువులు ఆయా లోకంలో, దైవలోకంలో మట్టితో సమానం. వాటికి విలువ ఉండదు. ఎవరు చేసిన పుణ్యానికి మాత్రమే వాళ్ళకి విలువ ఉంటుంది. పాపాలని హరింపజేసే శక్తి నువ్వులకు మాత్రమే ఉందని చెప్పాను. కనుక ఎవరైనా తన జీవిత కాలంలో తమ జన్మాభ్యాసాది పుట్టిన దగ్గర నుంచి జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంతం మధ్యవర్తన కాలే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య, వార్ధకేషు ఈ స్థితుల్లోని తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటారు. మరి ఈ పాపాల నుంచి విముక్తి చెందడం ఎలా? ప్రతి ఒక్క జననంలాగా అయితే ఎవరైనా ఒక బిడ్డ జననిస్తే వాళ్ళకి వెంటనే ఏమైనా దోషాలు ఉంటే నువ్వులు దానం ఇవ్వండి, నువ్వుల నీళ్ళలో మొహం చూపించండి అని. బంగారం పళ్ళెల్లో చూపించరండి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా నువ్వుల నూనెలో మొహం పెట్టి చూపిస్తారు తప్ప బంగారు పళ్ళెల్లో అద్దాలు పెట్టి చూపించరు. అంటే పాపాల నుంచి, దోషాల నుంచి విముక్తి చేసే శక్తి సృష్టిలో తిరలకు మాత్రమే ఉంది. ఎందుకని? విష్ణుర్ దేహ సముద్భవం, విష్ణుమూర్తి దేహం నుంచి ఉద్భవించినది కనుక ప్రతి నువ్వుల గింజ ఒక విష్ణు స్వరూపంగా భావిస్తుంది. అంతేకాకుండా ఈ శ్రాద్ధ కర్మల్లో ముఖ్య పాత్ర దర్భలది. దర్భలు లేకుండా శ్రాద్ధం చేయము. ఎందుకోసం అంటే దర్భాగ్రై దైవ కార్యంచ దర్భమూలేన పైతృకం. శుభ కార్యక్రమాలన్నింటిలో, వైదిక కార్యక్రమాల్లో అగ్రాలు చివరి కొసలు ఉండేటువంటివి అన్నిటినీ కూడా హోమాలు ఇత్యాదుల పూజల్లో వాళ్ళు వినియోగిస్తారు. దర్భమూలేన చిన్న చిన్న ముక్కలుగా కోసినటువంటి ముక్కలని మూలము అని అంటుకుంటాం అనమాట. మాట్లాడుతాం దాని గురించి. ఈ మూలము అనేటువంటి ఈ ముక్కలని వీటిని పితృకర్మల్లో వినియోగిస్తాం అనమాట. దర్భమూలేన పైతృకం. మరొక విషయం ఏంటంటే దర్భ రక్షంతు రాక్షసః, తిలా రక్షంతు పిశాచః. అంటే దాని భావం ఏంటంటే తిలలు పిశాచాల నుంచి రక్షింపజేస్తాయి, దర్భలు రాక్షసుల నుంచి రక్షింపజేస్తాయని చెప్పేసి దాని యొక్క ఆలోచన. ఇక్కడ మేమెవరు పిశాచాలను చూడలేదని, రాక్షసులు చూడలేదని అనుమానం మనకి ఈ పాటికి వచ్చేయచ్చు. నేను ఏ రాక్షసుని చూడలేనని. ఏ రాక్షసుని మనం చూసే అదృష్టం కలియుగంలో లేదు. ఏ పిశాచిని కానీ చూసే అదృష్టం కూడా కలియుగంలో లేదు. మనలో ఉండే రాక్షసులే, మనలో ఉండే కామ, క్రోధ, లోభ అనేటువంటి రాక్షసులు తప్ప మనం ప్రత్యేకంగా ఇంకో రాక్షసులు మనం చూడవలసిన అవసరం లేదు. ఇలాంటి రాక్షసత్వాల నుంచి కర్త, భోక్తలు చూసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రాక్షస గణాలన్నిటి తొలగింపజేసి వాళ్ళకి పుణ్యగణాలు అంటే మంచి దైవగణాలు కలిగించడం కోసం అని చెప్పేసి దర్భలని, నువ్వులని శ్రాద్ధలో వాడతాం. మనం కంటితో చూడలేదు కాదు, ఏవి లేవు నేను కూడా చెప్పను. కనుక చూడలేనటువంటి సూక్ష్మమైనటువంటి జీవులు ఏవైనా ఉంటే అక్కడ ప్రవేశించి శ్రాద్ధకర్మని నాశనం చేయకుండా ఉండడం కోసం దర్భలు, అతి ముఖ్యంగా నువ్వులు కూడా ఈ రెండింటిని వినియోగించాలి. అక్కడ బంగారాలు, వజ్ర వైడూర్యాలు, లోహపాత్రలు కూడా పనిచేయవు. కేవలం దర్భలు మాత్రమే, అది అలాగే నువ్వులు మాత్రమే శ్రాద్ధకర్మలకి వినియోగించవలసి వస్తుంది. చలో, శ్రాద్ధ కర్మల్లో ఎక్కువ పిండాలు పెట్టడం వాటి గురించి మాట్లాడుతాం కదా. ఈ పిండం అంటే ఏంటి? పిండాకూడు అంటే ఏంటి? పిండాకూడు అంటే అవిదగ్ధం, అనవస్రావితం, అంతరూఢ పక్వం. మన ఇళ్లల్లో ఎప్పుడైనా సరే అన్నం కానీ ఉడకకపోతే ఈ పిండాకూడులా ఉండేవని మాట అంటారు. అవిదగ్ధం అంటే పూర్తిగా అన్నం ముద్దగా అయిపోకూడదు. అన్నం వండే ప్రయత్నం ఏంటంటే ఇంట్లో మనం వండుకునేటప్పుడు అన్నం ముద్దగా ఉండకూడదు, పూర్తిగా ముద్ద అయిపోకూడదు. అవిదగ్ధం అంటే దగ్ధం అయిపోకూడదు. అనవస్రావితం, బియ్యం కడిగేసిన మనం నీళ్ళలో వేడి నీళ్ళు పోసి తినలేము అంటే అనవస్రావితం. అలాగని ఉడికిని కూడు, పిండాకూడు అంటే అటు బియ్యంగా కాదు, ఇటు పూర్తిగా ముద్ద కాదు. అవిదగ్ధం, అనవస్రావితం, అంతరూఢ పక్వం అంటే ఉడకనటువంటి గంజ మధ్యలో గింజ ఉంటుంది, పైన ఉడుకుతుంది, దాన్ని మాత్రం పిండాకూడు అంటారు. అది
కొన్ని శ్రాద్ధ కర్మలలో ఆచరిస్తే ఈ 1వ రోజు లగాయితూ 10వ రోజు వరకు దాన్ని పెట్టే పేరు పిండాకుడు అంటారు. కేవలం ఇది తెలుగు పదం మాత్రమే, దాన్ని మనం అలా అనడానికి వీల్లేదు. అవిదగ్ధ అనవస్రావితం సంస్కృతంలో చెప్పిన దాన్ని మాత్రమే మనం వినియోగించాలి. పిండాకుడు అనేది మన పెద్దవాళ్ళు ఏదో ఎవరి మీద కోపంతో ద్వేషంతో అనే మాట కానీ దీని పేరు మాత్రం పిండము. పిండము అనేసరికి మళ్ళీ దీనికి సైన్స్కి ఆధారపడి ఉంటుంది. మానవ శరీరం నిష్పత్తే పిండము. పిండము అంటే తల్లి గర్భంలో ఒక శిశువు జన్మించడానికి ముందు ప్రవేశించినటువంటి ఒక అణువు అండాశయంలో ప్రవేశించిన తర్వాత మొదటి 3 నెలలు అండాశయాన్ని ఆక్రమించుకునేటప్పుడు అందరూ పర్టిక్యులర్గా సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. అన్నాన్ని గట్టిగా తెల్లగా ఉడికిన అన్నాన్ని గట్టిగా ఒక ముద్దలా చుట్టి అంగుష్ట ప్రమాణంలో ఇంత ఉండగా చుట్టినట్టు చూడగలిస్తే ఇక్కడ మనం అన్నం తయారు చేసినటువంటి ఉండ ఎలా అయితే ఉందో 3వ మాసంలో తల్లి గర్భంలో ఉండేటువంటి జీవుడు అంత ప్రమాణంలో అంగుష్ట ప్రమాణంలో అంటే ఉంగరం వేలు చూపుడు వేలకి మధ్యలో ఎంతైతే ఖాళీ ఉందో అంత శరీరంతో మొదట 3వ నెలలో గర్భ నిర్ధారణ సమయానికి ఆ స్థితిలో ఉంటుంది. దాన్ని కూడా పిండము అంటారు. కడుపులో ఉండేదాన్ని పిండం అంటారు. అలాగే ఈ 10 రోజులు కర్మల్లో చేసేటప్పుడు వేసేటువంటిది కూడా పిండం ఇలాగే. 10వ రోజు అనంతరం 11 కానీ సంవత్సరీకాలు కానీ ఆబ్దికాలు వేసే దాని పేరు కూడా పిండం అంటారు. ఇలాగే విడిచిపెడతారు. ఆ రూపంలో ఉండేటువంటి మొదటి జీవుడిని గర్భ నిర్ధారణ అయినప్పుడు పిండం అంటారు. కడుపులో ఉండేదాన్ని అండము అంటారు. ఆ అండము పిండము బ్రహ్మాండమే ఇదంతా శరీరం అన్నమాట. ఈ శరీరంలో లేనిది ఈ ప్రపంచంలో ఉండదు. ఈ ప్రపంచంలో లేనిదేది ఈ శరీరంలో ఉండదు. ఇక్కడే ఆజ్ఞాచక్రం దగ్గర మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రాల వరకు అనేక ప్రతి మానవ శరీరంలో ఈ చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క తపస్సు ద్వారా ఒక్కొక్క జ్ఞానాన్ని మనం పొందగలుస్తాం ఈ శరీరం ద్వారానే. ఈ శరీరంలో ఉండేటువంటి వేలాది నాడీ వ్యవస్థ, అలాగే జీర్ణ వ్యవస్థ, ఏ రకమైన వ్యవస్థల్ని మనం చేసుకున్నా సరే అండపిండ బ్రహ్మాండం అంటే భూలోకాది సువర్లోక మహర్లోక తపోలోక యజ్ఞలోకాలు నాభి పైనుంచి మిగతా 14 లోకాలు నాభికి దిగువ భాగంలో మొత్తం అనంత విశ్వమే ఈ శరీరం అని కూడా తెలుసుకోవాల్సింది. దాన్ని తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి, గురువుని ఆశ్రయించాలి. గురువు ద్వారా మూలాధారం నుంచి పట్టుకొని అనేకమైనటువంటి జ్ఞాన ప్రక్రియల ద్వారా ప్రపంచాన్ని ఒక దృష్టితో చూడగలిసేటువంటి శక్తి మనకి మానవుడికి ప్రపంచంలో ఉండే ప్రతిదీ చూడే శక్తి మానవుడికి గురువు ద్వారా లభిస్తుంది. అజ్ఞానమితరం దస్య జ్ఞానం సకలాయ. గురువుని అనుసరించి గురువుని ప్రయత్నం చేస్తే మొత్తం ప్రపంచాన్ని ఏకకాలంలో ఏకక్షణంలో చూడొచ్చు. ఆ ప్రపంచం అంతా ఏది కాదు మన శరీరంలోనే ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 10 రోజుల్లోని మనం ఆత్మ అనేది అంగుష్ట పరిమాణంలో ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక రూపం కోసం లేకపోతే 5 వాటి కోసం ఒక శిలలోని వాటిలో అన్నింటిలో ఉంచారు. అది ఏంటి ప్రాసెస్ అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటివి 5 ప్రాణాలండి. మానవ జీవితంలో ఈ 5 ప్రాణాలు ఏది వికసించినా మరణం సంభవించక తప్పదు. ఉదాహరణకి ప్రాణవాయువు. నేను ఊపిరి పీల్చుకునేది 3 నిమిషాల కంటే ఏ మానవుడు ఉండలేడు. ఊపిరి బంధిస్తే 4వ నిమిషం తదనంతరం మానవుడు మరణం తప్పదు. అపానవాయువు అంటే ఇది గాలి పీల్చుకుని నాసికం ద్వారా వదిలేదాన్ని ప్రాణవాయువు అంటే మనం భుజించిన దాంట్లో కొన్ని యాసిడ్స్ అంటే లోపల ప్రతి వాయువులోనే అంటే H2O అని అనుకుంటాం, నీళ్ళు తాగుతాం. అంటే H2O అంటే ఆక్సిజన్ 2% ఉంది, ఇంకా హైడ్రోజన్ చాలా ఎక్కువ ఉంది. అంటే అది ఫైరింగ్ కదా. ఈ రెండింటిని విడదీస్తే H అనేది మళ్ళీ ఫైర్ చేస్తుంది. ఇక్కడ కడుపులో జఠర వాయువు ఉంటేనే ఫైరింగ్ మనకు కావాలి కదా. అంటే నీటి ద్వారా కూడా మానవుడు ఫైరింగ్ చేసుకోగలడు అనే విషయం ఎప్పటి నుంచో మనం చెప్పాడు. ఫైర్ అయిన తర్వాత కార్బన్ మళ్ళీ రావాలి. ముక్కులోంచి వచ్చేది కాకుండా అపానంలో నుంచి కూడా కొంత వాయువు వెళుతుంది. దాన్ని పిత్తం అంటారు. ఈ అపాన వాయువు కానీ ప్రయాణం చేయకుండా ఆగిపోయిన మానవ మరణం తప్పదు. అపాన వాయువు బంధించబడిన మరణం తప్పదు. ప్రాణ అపాన వ్యానవాయువు అనేది మళ్ళీ తిరిగి ఉంటుంది. ఇదేంటంటే అన్నం కానీ ఇతర పదార్థాలు కానీ భోజనం చేసేటప్పుడు తేనుపు రూపంలో వస్తుంది. ఇక చాలు మరి తినవద్దు అని చెప్తుంది. ఆ వాయువు బంధమైనా సరే ఆ తిన్న అన్నము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మరణం సంభవిస్తుంది. వ్యానవాయువు.
అలాగే ఉదాన వాయువు, నిద్ర వచ్చేస్తుంది నువ్వు పడుకోమని చెప్పేటువంటి వాయువు కూడా మన దగ్గర ఉంటుంది. అది మన శరీరంలో వచ్చి ఆవలింత రూపంలో చెప్తుంది. ఆ నిద్ర కానీ 72 గంటలు, 80 గంటలు, 100 గంటలు కానీ మన నిద్ర లేకపోతే, ఈ వాయువు చెప్పకపోతే మానవ మరణం తప్పదు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన. ఇకపోతే సమాన వాయువు. సమాన వాయువు అంటే మానవ శరీరంలో ఇది చాలా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని గురించి ఎవరికి తెలియదు. ఇదేంటంటే శరీరంలో ఒక అవయవం వేలు ఇంతే పెరగాలి, చూపుడు వేలు ఇంతే పెరగాలి, మధ్య వేలు ఇంతే పెరగాలి, ఉంగరం వేలు ఇంతే పెరగాలి, ఒక చెయ్యి ఎంత ప్రమాణంలోనే పెరగాలి, ఒక కాలు ఇంతే పెరగాలి అని కంట్రోల్ చేసేది అది. ఒక వేలు దగ్గర నుంచి నాడీ వ్యవస్థ మరియు ఉండేటువంటి ప్రతి వ్యవస్థలోని ఈ వాయువు ప్రవేశించి ఏది అధికంగా పెరగకుండా, ఏది తక్కువగా పెరగకుండా సమానంగా శరీరాన్ని నిర్మాణం చేసే వాయువు ఇది. ఈ 5 వాయువులకి మరొక 5 ఉపవాయువులు ఉన్నాయండి. ఆ ఉపవాయువుల ద్వారా ప్రతి వాయువుకి మళ్ళీ ఇంకో ఉపవాయువు ఉంటుంది. మళ్ళీ ఆ వాయువులు కూడా ముందు వెళ్ళిపోతాయి, మరణానికి ముందు ఉపవాయువులు వెళ్ళిపోతాయి. గమనించేసరికి వృద్ధాప్యంలో ఉన్న మరణం సంభవించేటప్పుడైనా కొంతమంది జ్ఞానులు వీడు ఇంకా ఎక్కువ రోజులు బతకడు, ఒక 10 రోజుల్లో చచ్చిపోతాడు, ఒక వారంలో చచ్చిపోతాడు. ఎలా చెప్పగలుస్తున్నారు? ఏ రకమైనటువంటి వైద్య పరికరాలు లేకపోయినా చెప్తారు వీడు ఒక 3 నెలల రోజుల కంటే బ్రతకడు అని. ఎలా చెప్పగలుస్తారు? మనసులో అనిపించింది అంటారు చాలామంది. దానినే కూర్మవాయువు శరీరం నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ముఖంలో తేజస్సు ఉండదండి. వాళ్ళకి ముఖంలో మళ్ళీ అందరిలాగా ఆరోగ్యవంతుల్లో ఉండే తేజస్సు వాళ్ళు ఉండదు. వాళ్ళు ఏదో ప్రేతకళ కనబడుతుంది, అంటే జీవకళ లేదు. అప్పుడు కూర్మవాయువు అనే శరీరంలో వెళ్ళాక అది చెప్తుంది, ఇతను ఎవడో కొన్ని రోజుల్లో మరణిస్తాడని. ఎవరు ఏ డాక్టర్ చెప్పకపోయినా, ఏ పరికరం తేల్చకపోయినా మానవ ఆలోచన ప్రకారం మనం చెప్తాం. ఆ కూర్మవాయువు ఉపవాయువు అనమాట. అలాగే నాగవాయువు అరగించేది, బయటికి తొయ్యాలి, పేగుల్లో నుంచి శబ్దాలు వస్తుంటాయి భోజనం చేసిన తర్వాత. అది పని చేయకపోయినా పోతారు. ఉదాన వాయువు అని ఉంటుంది. ఈ దానికి మళ్ళీ ఈ మరొక ఉపవాయువు ఉంటుంది. వాయువు అంటే వాతం, వాతము అంటే వాయువు. ఈ వాయువు సంబంధించిన నష్టాలు ఏవైనా జరిగితే పక్షవాతం, బ్రెయిన్లోని కొన్ని బబుల్స్ వచ్చాయని డాక్టర్లు ఎక్స్రే చేస్తారు. అంటే బబుల్ అంటే గాలి, ఒక గాలి అక్కడ నిర్బంధించబడింది, వాళ్ళకి ఏదో ట్యూమర్ లాగా వచ్చి మరణం చెందారంటారు. ఇలాగే ధనుంజయ వాయువునని అందరికీ ఉంటుందండి మరి ఉపవాయువుల్లోని. అంటే మానవ శరీరంకే కాకుండా పశుపక్షాదులతో పిపీలకాధిపర్యంతో కూడా ఉంటుంది. కేవలం మనుషులు మాత్రమే చనిపోతే కర్మలు చేస్తున్నారు. మిగతా యొక్క జీవరాశుల కర్మ ఏది? చనిపోయిన వెంటనే ఏ వాయువు అయితే మనం తిన్న ఆహారాన్ని అరిగించి బయటికి తీసుకువెళ్ళి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో, మరణానంతరం అదే వాయువు శరీరాన్ని తినేస్తుంది. తిని గాలి పట్ట ఉబ్బిపోయి బరస్ట్ అయ్యి పురుగులు ఆల్రెడీ ఆ వాయువే పురుగులు తయారు చేసి ఈ శరీరాన్ని అంతటిని ఆ వాయువే తినేస్తుంది. అంటే మానవ శరీరానికి తప్ప ఇతర జీవరాశులకు అన్నిటికీ జరిగే ప్రక్రియ ఇదే మాత్రమే. కేవలం మనుషులు మాత్రమే వారి యొక్క సంతానం, వారి యొక్క స్నేహితులు కర్మలు చేస్తారు. మిగతా జీవులకి కర్మలు ఉండవు కనుక వాటిని కూడా అంటే పిపీలకాధిపర్యంతం ఈ అండపిండ బ్రహ్మాండం అంతా ఈశ్వరుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు కర్మ చేయకపోయినా వాళ్ళ కర్మ బాధ్యత ఈశ్వరుడిదే. భోజనం పెట్టే బాధ్యత, కర్మ చేసే బాధ్యత ఈశ్వరుడిదే. కాబట్టి వాళ్ళను కూడా ఆ వాయు రూపంలో వెళ్ళి వాయు రూపంలోనే దహనం చేస్తాడు. అందువలన ఈ ఉపవాయువులు, ప్రాణవాయువులకు ఉపవాయువులు చాలా అతి ముఖ్యమైనవి. అంతేకాకుండా వైద్య శాస్త్రానికి చాలా విలువైనటువంటి ప్రశ్నలు ఇవన్నమాట. ఇదంతా గరుడ పురాణంలో మాత్రమే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మిగతా పురాణాలు కేవలం మానవ మనుగడకు మాత్రం సూచిస్తాయండి. ఈ తప్పు చేయకు, ఈ పుణ్యం చేయి, ఈ పూజ చేయి, ఈ కోవులకు వెళ్ళు, ఇలా చూపిస్తుంటుంది. మానవ మనుగడ మళ్ళీ నిలబడాలి, ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా మళ్ళీ తన యొక్క తాత ముత్తాతలు ఎలాగైతే వందలాది ఏళ్ళు బతికి వేల సంవత్సరాలు రాజ్యాలు పరిపాలించారో మన ముత్తాతలు, అలా నడవడికి కావాలి అంటే ఈ సంపూర్ణమైనటువంటి దీంట్లో జ్ఞానం మనకి గరుడ పురాణంలో, అష్టాదశ పురాణంలో 18వ పురాణమైనటువంటి గరుడ పురాణంలో మాత్రమే, శ్రీ మహావిష్ణువు గరుడుడికి చెప్పేటువంటి సిద్ధాంతంలో మాత్రం ఇవన్నీ మనకి కనబడతాయండి. ఇవి వీటి గురించి. లాస్ట్ క్వశ్చన్ అండి, ఈ గరుడ పురాణం గురించి చెప్పారు కదా, ఇది ఎవరైనా చదవచ్చా, ఎప్పుడైనా చదవచ్చా, మన ఇంట్లో పుస్తకం ఉంచుకోవచ్చా? గరుడ పురాణం, గరుడ మహాపురాణం. గరుడ పురాణం అనేది ఒక ఇల్లు కట్టాలంటే ముందు పునాది ఉండాలండి. ఈ 18 పురాణాలకి, 4 వేదాలకి బేస్మెంట్ ఏదైనా ఉందంటే అది గరుడ పురాణం. అది కనబడదు, ఎందుకంటే పునాది కనబడదు ఎవరికి, పైన ఇళ్ళు మాత్రమే కనబడతాయి. అలాగే బేస్మెంట్ లాంటిది గరుడ పురాణం. ఎప్పుడైతే భారతదేశంలో గరుడ పురాణాన్ని ఛేదించేసాము, చదవకూడదు, సంస్కృతం అనేది తీసేసాము,
విష్ణు సహస్రం తీసేసాము, అలాగే భగవద్గీత తీసేసాము. ఈ 4 తీసేస్తే భారతీయులు 200 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులకి కానీ, అంతకు ముందున పరిపాలించిన మొఘలేయులకు కానీ హిందువులు ఎప్పుడు లొంగలేదు. తరతరాలు యుద్ధం చేస్తూనే ఉన్నారు, బాగుపడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే మానవ మనుగడలోకి మనకి బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత మనకి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలుగా ఉండేవాడిని 40 వర్ణాలు 100 వర్ణాలుగా విభజించి హిందువులు అనే వాళ్ళని వేరువేరుగా శాఖలుగా ఉపశాఖలుగా విభజించి పరిపాలించడం వల్ల మన వాళ్ళు మొట్టమొదటి చేసిన మన పూర్వీకులు చేసిన మొదటి తప్పు ఏంటంటే సంస్కృతాన్ని దూరంగా ఉంచుకున్నాము, ఇంగ్లీష్ని దగ్గరగా చేసుకున్నాము. అలాగే ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగి చదువుకుండి నవ్వుతూ మాట్లాడుతూ ఉండేటువంటి చిన్న చిన్న పద్యాల ద్వారాగానే నానమ్మల తాతల ద్వారా అందేటువంటి భగవద్గీతని ఈరోజు మనం ఒక పుస్తకంగా చూస్తున్నాం. అది జ్ఞానం అని తెలుసుకోవట్లేదు. అంతకంటే పెద్దదైనటువంటిది ఈ గరుడ పురాణాన్ని కూడా శాస్త్రంగా మన నుంచి దూరం చేసిన తర్వాతే ఆంగ్లేయులు మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈ 4 మన చేతిలో మన ఇంట్లో మన జ్ఞానంగా ఉన్నంతకాలం మన దేశంలోకి ఎవరు ప్రవేశించరు కూడా. ఇది భావితరాల వాళ్ళు ఈ 4 ముందుగా ఒక పెద్ద పిహెచ్డి అనుకుని భావించి ఆ 4 మొట్టమొదటిది నరుడు నారాయణుడు చెప్పాడు. ఏమని? భగవద్గీత. శ్రీ మహావిష్ణువు అర్జునుడికి చెప్పాడు. రెండవది నారాయణుడికి నరుడు చెప్పాడు. భీష్మ పితామహుడు శ్రీ మహావిష్ణువుతో చెప్పాడు. అది ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రం, మూడవది గరుడ పురాణం. వీళ్ళిద్దరికంటే పూర్వమే గరుడ పురాణం ప్రారంభమైంది. అప్పటికే కర్మలు, అంతకుముందు ఆచారాలు, వ్యవహారాలు. రాముడి కాలం ముందు సత్యహరించేంద్రుడు వీళ్ళకి ముత్తాతక కాలం తాత ఆయనకంటే ముందు ఉన్నాయి కర్మలు. అంటే వేదాన్ని ఈ దేవతల ద్వారా పుట్టలేదు, వేదం పుట్టేగే దేవతలు కూడా పుట్టారు సత్యలోకంలో అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ వేదాచారాలన్నింటినీ కూడా సదాచారాలన్నింటినీ కూడా తీసి పారేయాలంటే ముందు గరుడ పురాణం తొలగించాలని ఆదిలోనే 200-300 సంవత్సరాల క్రితం నుంచి గరుడ పురాణాన్ని బ్రిటిషర్లు మన చేత నిషేధింప చేయించారు. గరుడ పురాణం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలి, ప్రతి అధ్యాయాన్ని మనం చదవగలగాలి. 13 అంటే టీనేజ్ అనేటువంటి వయసు ఉంటుంది కదండి, టీనేజ్ పిల్లలకి 13 ఏళ్ల పిల్లలకి ఏ తప్పులు చేయకూడదో సూక్ష్మంగా చెప్తుంది. అంటే ఫలదీకరణ గురించి, బిడ్డ గురించి, తల్లి గురించి, తండ్రికి బిడ్డకి ఉండేటువంటి అనుసంధానం, తల్లికి బిడ్డకి ఉండే అనుసంధానం, వీర్యానికి ఉండే గౌరవం, దాని యొక్క లక్షణం, ఇలాగ వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు సగటున ఏ తప్పు చేయరు. ఎందుకోసం అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటువంటి భావం చెప్పినప్పుడు నా దేహమే దేవాలయం అయితే అందులో నాకు దేవుడు ఉన్నప్పుడు తమరియందు కూడా దేవాలయంలో దేవుడు ఉన్నాడు. అంటే సాటి స్త్రీని ఎలా మనం చూడగలగాలి, లేదా పురుషులతో మనం ఎలాగ మాట్లాడగలగాలి అనేటువంటి మొట్టమొదట బేస్మెంటే గరుడ పురాణం. 13-14 యవ్వనం వస్తున్నప్పుడు టీనేజ్లో వస్తే ఈ టీనేజ్ లగాయితూ మళ్ళీ 80లో వచ్చినా సరే ఈ పిల్లలు తప్పు చేయరు. ఎలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి తప్పులు ఈరోజు చేస్తున్నారు. సగటు క్షమించలేని తప్పులు కూడా ఈరోజు బాల్యంలో జరిగిపోతున్నాయి అనేక మందికి. దేనివల్ల జరుగుతుందంటే తెలియక, చెప్పేవాళ్ళు లేక. ఈ 2 తెలుసుకోవాలంటే పిల్లల చేత మొట్టమొదటి తల్లిదండ్రులు చేయాల్సింది నా యొక్క విజ్ఞప్తి, భగవద్గీత వారికి నేర్పించాలి. పారాయణ రోజుకు ఒక అధ్యాయం లేదా రోజుకు ఒక శ్లోకం. వాళ్ళకు 5 సంవత్సరాలు సరిపోయినా పర్వాలేదు. 700 శ్లోకాల్లో రోజుకి ఒక శ్లోకం లేదా 10 రోజులకు ఒక శ్లోకం చెప్పుకుంటూ, అంతేకాకుండా రోజుకి కాకపోతే నెలకి ఒక అధ్యాయమైన గరుడ పురాణాన్ని పిల్లల చేత, టీనేజ్ పిల్లల చేత చదివించడం ద్వారా తద్వారా వారు ఏ రకమైనటువంటి తప్పులు చేయాలి, ఏ తప్పు చేస్తే ఏ రకమైన శిక్ష ఇక్కడ అనుభవిస్తాము లేదా పరలోకంలో అనుభవిస్తాము, ఏ యొక్క పుణ్యం చేస్తే మనకి ఇక్కడ మంచి ప్రాప్తి కలుగుతుంది, మన పూర్వీకులు మంచి పేరు దక్కుతుంది అనేటువంటివి వాళ్ళకి సూక్ష్మంగా కాదు బాహ్యంగానే తెలిసిపోవడం వల్ల ఇంకా తప్పు చేశాడంటే మూర్ఖుడని మనం అనుకోవచ్చు. అసలు తప్పు చేయని వాళ్ళని ఈ లోకంలో కొత్త జనరేషన్ తయారు చేసే వాళ్ళు కూడా అవుతాం. దానికి ఆధారం మాత్రం భగవద్గీత, గరుడ పురాణం. థ్యాంక్ యూ సో మచ్.